నమస్సదసే ఈ మన గోష్ఠిలో ఒక అమ్మాయి అడిగింది కదా, ఎందుకోసం రుద్రపారాయణం పద్మావతి అమ్మవారి కళ్యాణ సమయంలో రుద్రపారాయణం ఎందుకు చేస్తారు అని. ఒక మాటలో వేదైచ్చ సర్వం అహమేవ వేద్య అని గీతలో ఒక శ్లోకం ఉంది. అంటే వేదం చెప్పబడిన విషయాలు నేనే వేదము. వేదం ఎవరి గురించి చెప్పింది కానీ నా గురించే చెప్పింది వేదము. ఇది శ్రీకృష్ణ పరమాత్మ కూడా వర్డ్. సో వేదంలో ఉన్న అన్ని విషయాలు, అన్ని సూక్తాలు, వేదంలో ఉన్న ఒక్కొక్క అక్షరము మహావిష్ణువు శ్రీమన్నారాయణ గురించి మాత్రమే ఉంది, కానీ వేరే ఎవరి గురించి ఉండలేవు. సో శ్రీమన్నారాయణుడ సన్నిధిలో రుద్రపారాయణం కూడా చేయొచ్చు. వేదపారాయణ క్రమంలో వచ్చిన సమయంలో తప్పకుండా రుద్రపారాయణం చెయ్యొచ్చు. ఇది ఒక విషయం. ఇంకొకటి, రుద్ర అక్కడ నామం ఉంది కదా, శివుడికి ఉన్న నామం రుద్ర. శివుడు, భవ, స్థాణు, ఇదన్నీ మీరు విష్ణు సహస్రనామం చూస్తే దాంట్లో కూడా ఈ నామాలు అన్నీ వస్తాయి. ఇదన్నీ విష్ణు నామాలు ఎందుకు వస్తాయి స్వామి, ఇదన్నీ శివుడు కూడా నామాలు కదా అంటే ఇక ఒక శాస్త్ర వార్త ఉంది. సృష్టి సమయంలో బహుశ్యాం ప్రజాయేతి అని స్వామివారు సంకల్పం చేసి ఈ లోకమన్ని సృష్టి చేస్తారు. అప్పుడు ఏమైందంటే, సృష్టి చేసిన తర్వాత ఒక్కొక్క పదార్థముకు పేరు చెప్పాలి కదా. వెறுం సృష్టి మాత్రం చేస్తే ఒక విషయాలకి ఇంకొక విషయాలకు మనకు తేడా చేయాలంటే పేరు తెలియాలి కదా. స్వామివారు ఏం చేస్తారంటే, సృష్టి చేసిన తర్వాత ఒక్కొక్క పదార్థంకి తన పేరు నుంచి ఒక పేరు సెలెక్ట్ చేసి ఆ పదార్థంకి ఇచ్చేసారు స్వామి. మనం ఇప్పుడు చక్కెర పొంగల్ని ఒక ఉంది, పెరుగన్నం ఉంది. పెరుగన్నం ఎవరి పేరు పెట్టారు? పెరుగు అని ఎవరికి పెరుగుకి పేరు పెట్టారు? పెరుగు అన్న పేరు ఏం వస్తుంది అంటే, స్వామివారు లోక సృష్టి చేసిన సమయంలో నామరూప వ్యాకరవాణి అంటే ఒక్కొక్క ఆత్మకి అంతర్ప్రవేశమా వెళ్ళి ఆ ఆత్మావోడ పేర మరీ చెప్తూనే ఉన్నారు లోపల. పెరుగు అని స్వామివారి లోపల అంతర్గతమా వెళ్ళి పెరుగు చెప్తే ఆ పెరుగుకి పెరుగుండ్ర పేరు వస్తుంది. పాలంటే లోపల కూర్చొని స్వామివారు ఇది క్షీరం పాలు చెప్తే లోపల దానికి పాలని పేరు వచ్చింది. స్వామివారు చెప్పలేకున్నా పాలుకు పాలు అని పేరు రాదు, పెరుగుకు పెరుగుండ్ర పేరు రాదు. సో అలాంటి తన పేరులో సృష్టి చేసిన తర్వాత తన పేరులో ఒక్కొక్క రెండు పేర్లు సెలెక్ట్ చేసి ఒక్కొక్క దేవతలకి స్వామివారు తన పేరు ఇచ్చేశారు. ఇప్పుడు ఇంద్రుడు పేరు ఉంది కదా, అది కూడా స్వామివారి పేరే. అంటే ఐశ్వర్యం ఉన్నవాడు ఇంద్రుడు. ఒక్కొక్క నామాకి రెండు అర్థం వస్తుంది. ఒకటి ఒక నామ పెట్టి ఒక మనుషులు చూపించవచ్చు, ఇంకొకటి ఆ నామాలకి ఒక పేరు ఒక అర్థం వస్తుంది కదా, అది ఇంకొకటి. సో ఒక్క వర్డ్కి there will be two meanings. One will point a person and another will be the meaning of the word. ఇప్పుడు నాకు పేరు భరత్ ఉంది. భరత్ పేరుకు భరత్ అంటే భరించ, వన్ హూ బియర్స్, అది ఎవరు భరించారో వాళ్ళ పేరు భరత్. రాజ్య భరణాత్ వాల్మీకి రామాయణంతో శ్లోకం ఉంది. అలాంటి భరత్ అన్నది నాకు ఒక పేరు ఉంది, నా పేరు భరత్. భరత్ పేరు ఉంది కదా, దానికి ఇంకొక మీనింగ్ ఉంది కదా. అలాంటి ఇంద్రుడు అంటే దేవేంద్రన్, దేవతలందరికీ హెడ్, ఇది ఒక అర్థం. ఇంకొకటి ఇంద్రుడు అంటే ఐశ్వర్యం ఉన్నవాడు ఇంద్రుడు. స్వామివారికి అన్ని ఐశ్వర్యాలు ఉంది కదా, అందుకంటే స్వామివారు కూడా మనం ఇంద్రుడు అని చెప్పొచ్చు. అలాంటి రుద్రుడు అంటే ఎవరు ఇంకొకటి వాళ్ళ వన్ హూ మేక్స్ అదర్స్ క్రై,
one who makes others cry, that is Rudraha. So Swamivaru Mahavishnu will make the Rakshasas to cry, right? That's why Rudra name is also can be used for Mahavishnu. That's why Vishnu Sahasranamalo Rudraha ana నామం కూడా ఉంది. అన్ని నామాలు స్వామివారు అంతర్గా పెట్టారు, కానీ ద మోస్ట్ స్పెషల్ నామం నారాయణ, ఇట్ వాస్ కెప్ట్ టు హిమ్సెల్ఫ్ ఎడ్ బై హిమ్ టు హిమ్సెల్ఫ్. అదది నారాయణ నామం ఆయనకి మాత్రమే వస్తుంది, మరి ఎంత దేవతకు రాదు. దీనికి పాణిని భగవానుడ గ్రామర్, పాణిని సూత్ర, దాంట్లో పూర్వపదాత్ సవజ్ఞాయ అనే ఒక సూత్రం ఉంది. దానిపడి నారాయణ నామము శ్రీమన్నారాయణకు మాత్రమే కానీ వేరే ఏ దేవతకు రాదు. రుద్రః, భవః, శివః, స్థానుగు, ప్రజాపతికి, బ్రహ్మ, ఇది అన్ని పేరు శ్రీమన్నారాయణకు వస్తుంది. అందుకంటే మనము రుద్రపారాయణం కూడా గుడిలో చేస్తుంటాం. శ్రీమతే రామానుజాయ నమః.